మీరు ఏ శాస్త్రాన్ని ఫాలో అవ్వాలన్నా ఫస్ట్ ప్రామాణికంగా మీరు అంటే అర్థం ఏంటి అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. మీరు అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ఆల్సో మీ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్. ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు వీరు ఒకరు, అంతేగాని ఇవన్నీ లేకుండా నేను నా లక్కీ మొబైల్ నెంబర్ చెప్పు, నా మొబైల్ న్యూమరాలజీ చెప్పు అంటాం ఎంత అపహాస్యం అంటే అంత అపహాస్యం. అందులో మీరు ఉండొద్దు, పిచ్చోళ్ళలో మీరు ఉండొద్దు, తెలివైన వాళ్ళలో ఉండండి. మీరు అంటే ఇది. ఇప్పుడు ఇది ఒక పర్సన్. ఏంటి ఈ పర్సన్ అంటే 10 1 + 0 1 ఈ లక్షణాలతో ఉంటాడు ఈ పర్సన్. ఎలా ఉంటాడు? స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, ఏ పనిలో పెట్టినా నెంబర్ 1 గా ఉంటాడు. ఇంతవరకే డేట్. దీన్నే చాలా మంది ప్రభుత్వులు నేమ్ టోటల్ పెట్టేటప్పుడు దీనికి కూడా వ్యతిరేకంగా ఉండొద్దు అంటున్నారు. తప్పు. దీన్ని రూలింగ్ నెంబర్ అంటారు. అంటే డేట్ యొక్క సింగిల్ డిజిట్. ఇది కేవలం ఒక మనిషి యొక్క స్వభావాన్ని, లక్షణాలని చెప్పడానికి మాత్రమే. ఇక అయిపోయింది. ఈ పర్సన్ దీంతో సంబంధం లేదు. దేంతో ఉంటది? ఈ మొత్తం కూడగా వచ్చిన ఒక నెంబర్ చూసారా, దీన్నే డెస్టినీ అంటారు. డెస్టినీ అంటే విధి. ఇదే లైఫ్ అంటే విధి. విధి రాత, దేవుడి రాత, బ్రహ్మ రాత అంటామే విధి. ఇది దేని నుంచి వస్తుంది? ఇవన్నీ కలపుగా వచ్చిన అంకె నుంచి వస్తుంది. దాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. 1 5 6 6 10 16 16 యొక్క 18 34 3 + 4 7. ఇది వీరి యొక్క విధి. మరి విధి అంటే ఏంది? మన ఫ్యూచర్, మన భవిష్యత్తు, మన తల రాత. మనకి సంబంధించి ఏది కావాలన్నా దీని నుంచే ఉండాలి. నేమ్ కావాలన్నా, ఒక మొబైల్ కావాలన్నా, మొబైల్ నెంబర్ కావాలన్నా, ఒక వెహికల్ కావాలన్నా, ఒక హౌస్ కావాలన్నా, ఒక జాబ్ కావాలన్నా, ఒక బిజినెస్ కావాలన్నా, ఎవ్రీథింగ్ దీని ద్వారానే ఉండాలి. ఈ స్పృహ కూడా లేకపోతే మనం బ్రతికుండటమే వేస్ట్. గుర్తుంచుకోండి. ఈ స్పృహ కనీసం ఉంటే అలాంటి మోసగాళ్ళందరికీ చెక్ పెట్టేయచ్చు. ఓకే, సరే. ఇప్పుడు దీని యొక్క హార్మోనీస్ ఏంటి? 1 3 5 7. అలాగే ఈ పర్సన్ యొక్క లక్కీ నెంబర్స్ ఏంటి? 1 2 3 5 7 8 అనుకుందామండి. అదొక ప్రాసెస్. ఇలా అనుకుందామండి. అతని యొక్క హార్మోనీస్ ఇది, అతని యొక్క లక్కీ నెంబర్స్ ఇది. ఓకే, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ పర్సన్ కి ఏది కావాలన్నా దీంట్లో రావాలి. ఈవెన్ లైఫ్ పార్ట్నర్ రావాలన్నా, బిజినెస్ పార్ట్నర్ రావాలన్నా, ఏ బిజినెస్ అతనికి హెల్ప్ అవుతుందని తెలియాలన్నా, ఏ బిజినెస్ ఎప్పుడు చేయాలన్నా, మరి ఇన్ని ముఖ్యమైనవి వీటి మీద ఆధారపడి ఉన్నప్పుడు మనతో ఉండేటువంటి మన మొబైల్ నెంబర్ దీంతో ఆధారపడి ఉండదా? ఆలోచించండి. ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అలాగే ఇంకొకటి ఇండెక్స్ ఆర్పి అంటే జన్మ వైబ్రేషన్. 5/6 7 అనుకుందామండి. జన్మ వైబ్రేషన్ అంటే మీరు ఏ వస్తువు తెచ్చుకోవాలన్నా దాని కంపెనీ మీకు వైబ్రేషన్ లో ఉండాలి. ఆ తర్వాతే వీటిల్లో ఉండాలని. అలాగే నేమ్ కూడా, ఏ నేమ్ అయినా మీకు ఉండాలంటే దీని వైబ్రేషన్ లో ఉండాలి, మీ వైబ్రేషన్ లో, తర్వాత ఈ టోటల్ లో ఉండాలి. ఓకే, సరే. ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ గురించే మాట్లాడదామండి. ఏంటి 3 రూల్స్ లో? నెంబర్ 1, మొబైల్ నెంబర్ లోని 10 డిజిట్స్ కూడుకొని సింగిల్ చేస్తే ఇది మీ యొక్క లక్కీ నెంబర్స్ లో ఉండాలి. ఇది మీ యొక్క లక్కీ నెంబర్స్ లో ఉండాలి. లక్కీ నెంబర్స్. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటి? మొబైల్ నెంబర్ లోని చివరి 4 అంకెలు, అంటే మొబైల్ నెంబర్ కంపెనీకి ఉంటాయి, మిగతాయన్ని చివరి 4 అంకెలు కస్టమర్కి ఉంటాయి.
ఆ చివరి 4 డిజిట్స్ సింగిల్ చేస్తే ఇది మీ హార్మోనీలో ఉండాలి. హార్మోనీలో ఉండాలి. నంబర్ 3, మూడో రూల్ ఏంటి? మొబైల్ నెంబర్ లోని చివరి 4 డిజిట్స్, చివరి 4 అంకెలు అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి. అంటే ఆరోహణ క్రమంలో ఉండాలి. ఆరోహణ క్రమం అంటే ఇప్పుడు 5, 6, 7, 8. 5 కంటే 6 ఎక్కువ, 6 కంటే 7 ఎక్కువ, 7 కంటే 8 ఎక్కువ. నా మొబైల్ నెంబర్ లో చివరి 4 చూడండి ఏమొస్తుందో. నా మొబైల్ నెంబర్ ఏంటి? 990. ఒక మొబైల్ నెంబర్ లో చివరి 4 అంకెలు ఎలా ఉండాలో చెప్తాను. 990 56735667. ఇది చూడండి. ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ లో చివరి 4 అంకెలు చూడండి. 3 కంటే 5 ఎక్కువ, 5 కంటే 6 ఎక్కువ, 6 కంటే 7 ఎక్కువ. ఇలా ఉండాలి. దీన్ని ఆరోహణ క్రమము అంటాం అన్నమాట. ఓకే, ఈ 3 ఫుల్ఫిల్ అవ్వాలి. ఇప్పుడు నేను ఒక మొబైల్ నెంబర్ తీసుకొని అది ఈ పర్సన్ యొక్క మొబైల్ నెంబర్ తీసుకుంటాను. అది అతను సూటబుల్ అనేది చూస్తాను. అలా చూసినప్పుడు మనం ఏం చేయాలి? అతని యొక్క హార్మోనిస్ తెలియాలి, అతని యొక్క లక్కీ నెంబర్స్ తెలియాలి, అతని యొక్క జన్మ వైబ్రేషన్ తెలియాలి. ఓకే, చూద్దామండి. ఇప్పుడు నేను ఇతనిది ఎయిర్టెల్ అనే కంపెనీకి సంబంధించిన మొబైల్ నెంబర్